హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి లడ్డు అయితే చూపించబోతున్నాను. ఇది బాలామృతంతో తయారు చేసుకున్న లడ్డు అన్నమాట. చాలామంది పిల్లలైతే పిండిని అలాగే తినడానికైతే ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. లడ్డూలు కూడా చాలా సాఫ్ట్గా మంచి టేస్ట్తో అయితే ఉంటాయి. వీటికి ఇంగ్రీడియంట్స్ కూడా అంత ఎక్కువే పట్టవు. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇదైతే మనకి బాలామృతం అన్నట్టు అంగన్వాడీలో ఇస్తారు. 90% అందరికైతే తెలిసే ఉంటుంది. ఈ పిండిని ఒక 1 కప్ అయితే తీసుకోండి. మీరు కావాలంటే ఇంకా కొంచెం క్వాంటిటీని ఎక్కువనైనా తీసుకోవచ్చు. నేనైతే 1 కప్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిని అయితే పెట్టుకోండి. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే అందులో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పిండిని అయితే దూరగా అయితే వేయించుకోండి. ఈ పిండి మనకి వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అదేవిధంగా కలర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఎలాంటి ఉండలు లేకుండా అయితే కలుపుకోండి. ఈ బాలామృతం పిండిలో మనకైతే చాలా రకాల ప్రోటీన్స్, విటమిన్స్ అయితే ఉంటాయి. సో ఎవరు కూడా పడేయకండి. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. పిల్లలకి పొడిలాగానే పెడితే వాళ్ళు సగం కూడా తినరు, అంతనే కింద పడేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా అయితే తింటారు. చూడండి, మనకి ఈ విధంగా కలర్ రావాలి. పొడి పొడిగా అయిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుమును అయితే యాడ్ చేసుకోండి. మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా వేసుకోకండి. ఆల్రెడీ ఇందులో షుగర్ అయితే ఉంటుంది కదా, సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలనైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోండి. స్టవ్ని అయితే సిమ్లో ఉంచుకొని కలుపుకోండి. మనకి ఈ బెల్లం అంతా పాలల్లో మంచిగా కరిగి ఈ విధంగా కొంచెం ముద్దగా అయితే అవుతుంది. ఈ విధంగా వచ్చే వరకు అయితే కలుపుకోండి. ఈ లడ్డూలను అయితే మరీ ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసుకోకండి. 5 to 7 days వరకు సరిపడా అయితే చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ అవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అయినా చేసుకోవచ్చు, కానీ ఒకేసారి అయితే చాలా అయితే చేసి పెట్టుకోకండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసి కొద్దిగా చల్లార్చుకోండి. ఇది మరీ ఎక్కువగా హీట్ ఉంటుంది కాబట్టి మనము చేయితోనైతే పట్టుకోలేము. సో కొద్దిగా చల్లార్చుకుంటే మనకి లడ్డూలు చేసుకోవడానికైతే ఈజీగా ఉంటుంది. మీరు కావాలంటే ఇందులో ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే లడ్డూలు చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే చేసుకోండి. చూడండి, మనకి రావడం కూడా చాలా ఈజీగా వస్తాయి లడ్డూలు. ఈ విధంగా అన్నిటినైతే చేసుకున్న తర్వాత వీటిని ఒక డబ్బాలో తడి లేకుండా తుడుచుకొని అందులో అయితే పెట్టుకోండి. చూసారు కదా, ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్గా ఉంది. అదేవిధంగా ఇంగ్రీడియంట్స్ కూడా అంత ఎక్కువేమి ఉండవు. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. తప్పకుండా రిప్లై వస్తుంది. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.